Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ శుక్రవారం వచ్చిందంటే మన తెలుగు ఇండస్ట్రీకే కాదు, సో ఎక్కడైనా కానీ కొత్త కొత్త మూవీస్ అనేది కూడా రిలీజ్ అవుతుంటాయి. మరి ఈరోజు కూడా బోల్డ్ అనే మూవీస్ అనేది కూడా రిలీజ్ అయ్యాయి. కాకపోతే ఆ మూవీస్లలో ఈరోజు మనమైతే ఒక మూవీ గురించి కూడా రివ్యూ కూడా అనేది కూడా చెప్పుకుందాం. మరి ఆ రివ్యూ చెప్పడానికి కూడా మరి ఆ మూవీ ఏంటో కూడా చెప్పాలి కదా. మరి ఆ మూవీ వచ్చి మెకానిక్ రాకీ. మరి ఆ మూవీ రివ్యూ అనేది చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆ మూవీ సంగతులు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? నేను బాగానే ఉన్నాను సార్. ఎంతగో ఫ్రైడే వచ్చిందంటే మన టాలీవుడ్కి ఒక కొత్త కళ వస్తుంటుంది. అవును. అండ్ November 22 మంచి డేట్, బోల్డ్ అని మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో మరి విశ్వక్ సేన్ యాక్ట్ చేసిన మూవీ మెకానిక్ రాకీ. మరి మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉందంటారు? మీ ఒపీనియన్లో మీ యొక్క రివ్యూ అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పచ్చా? ఖచ్చితంగా. మరి చెప్పకూడదు అన్నాడు ఆయన నిన్న. ఎవరు సార్? అదేంటి, నిన్నటి నుంచి ఒక చర్చ జరుగుతోంది కదా ఇండస్ట్రీలో. అంటే రివ్యూస్ వలన సినిమాలు దెబ్బతింటున్నాయి కాబట్టి రివ్యూస్ను హోల్డ్ చేయాలి, కనీసం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి మాకు ఒక 3 రోజులు అని ఆల్రెడీ తమిళనాడులో ఒక పద్ధతి అమల్లో ఉంది. అంటే థియేటర్స్ దగ్గర పబ్లిక్ టాక్ తీసుకోవట్లేదు, ఆపండి అని చెప్పి వాంటెడ్గానే ఇండస్ట్రీ నుంచి ఆపారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా దాన్నే పట్టుకురాబోతున్నాం అన్నట్టుగా నిన్న దిల్ రాజు గారు మాట్లాడారు. అంటే రెగ్యులర్గా రివ్యూస్ వలన సినిమాలు కిల్ అవుతున్నాయనే ఒపీనియన్ వ్యక్తం అవుతోంది ఇండస్ట్రీలో. చాలామంది, నాగవంశీ గారు మాట్లాడారు ఆ మధ్య. అయితే ఈ మధ్య ఆయనకు సక్సెస్ఫుల్ రావడం మొదలుపెట్టాక ఆ మాట మాట్లాడలేదు. అంటే హిట్లు వస్తే మాత్రం రివ్యూల వలన ప్రమాదం లేదు అనుకుంటారు, ఫ్లాప్ వచ్చినప్పుడు రివ్యూ వలన ప్రమాదం ఉంది అనుకుంటారు. ఇది ఒక ట్రెండ్గా కొనసాగుతోంది. అందులో భాగంగానే నటుడు శ్రీకాంత్ అయ్యంగారు కూడా ఆ మధ్య సీరియస్గానే నోరు చేసుకున్నాడు ఆయన. ఇలా రివ్యూస్ మీద, అంటే రివ్యూస్ లేకపోతే ఇండస్ట్రీ బాగుంటుంది అనేటువంటి ఒక భ్రమకి గురవుతున్నారు. కానీ రివ్యూవర్స్ భుజానేసుకుని మోసి హిట్ చేసిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన 35 సినిమా చూసాం మనం, రివ్యూవర్సే భుజానేసుకున్నారు. కా సినిమాను కూడా రివ్యూవర్సే భుజానేసుకుని మోసారు. కాబట్టి హిట్లు వస్తే మాట్లాడరు, ఫ్లాప్లు వచ్చినప్పుడు ఫ్లాప్లో రివ్యూ పాత్ర ఉందనుకుంటారు తప్ప తమ పాత్ర ఉందని అనుకోరు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పేవాడు, స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అని. అంటే ఎవరికి వారు వారి లోపాలు వారు తెలుసుకోవడమే పెద్ద విద్య అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎవరో తిట్టారు అనే దానికంటే కూడా మనం ఎక్కడైనా లోపం చేశామా అని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం మెకానిక్ రాకీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సంబంధించి కూడా రివ్యూస్ వచ్చినాయి ఆల్రెడీ. అయితే ఇండస్ట్రీ భయపడుతున్నట్టుగా ఆ సినిమాలో ఒక కోర్ పాయింట్ ఉంది. ఆ కోర్ పాయింట్ గురించి రివీల్ చేయటం తప్పు. రివీల్ చేస్తే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోతుంది. ఈ సినిమాలో చాలా క్యూరియస్, అంటే ప్రస్తుతం సమాజం అంతా ఫేస్ చేస్తున్నటువంటి ఒక క్రైమ్, ఆ క్రైమ్ వెనకాల జరుగుతున్నటువంటి కుట్ర కోణాలు ఏమిటి అనేది చూపించే ప్రయత్నం చేశాడు. ఓకే. అంటే విశ్వక్ సేన్ ప్రతి సినిమాలోనూ ఒక కొత్త పాయింట్ ఉండాలని ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంటుంది. అతను ప్రతి సినిమాలో, అతను డైరెక్టరు కాబట్టి డైరెక్టర్ మాత్రమే కాదు, రచయిత కూడా. ఆయన ఈ సబ్జెక్ట్ సెలక్షన్లో కొంచెం కాన్షియస్గా ఉంటాడు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన గోదావరి గ్యాంగ్స్ అనే పేరుతో ఒక సినిమా చేసి దెబ్బతిన్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాన్ని తెలుగేజ్ చేద్దాం మనం. గోదావరి గ్యాంగులు అంటే తెలుగే అది. ఓకే. సో ఈయన గోదావరి గ్యాంగుగా మారి దెబ్బతిన్నాడు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే తమిళ డైరెక్టర్లు చేస్తున్నటువంటి సినిమాలు చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్తో చేసిన ప్రయత్నం అది వికటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొంచెం కమర్షియల్గా ఉండాలి సినిమా, కమర్షియల్గా ఉంటూనే ఒక మెసేజ్ ఉండాలి, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు. రవితేజ ముళ్ళపూడి డైరెక్టర్, తను కథ తానే తయారు చేసుకున్నాడు. ఈ మధ్య ప్రతి సినిమాకి కూడా కథ డైరెక్టర్లే తయారు చేసుకుంటున్నారు.
గతంలో లాగా కథ స్క్రీన్ ప్లే ఒకళ్ళవి డైరెక్షన్ ఒకళ్ళది అలా ఉండటం లేదు. ఆ జమానా అయిపోయింది. ఇప్పుడు డైరెక్షన్ చేయదలుచుకున్న వాళ్ళే కథని తయారు చేసుకుని ఒక హీరోని ఫిక్స్ చేసుకుని అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. మా రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ కథ తయారు చేసుకుని ఆ కథని ఎవరు బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ డైరెక్టర్ని పిలిచి ఆ డైరెక్టర్తో దానికి ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ వేసుకుని అప్పుడు హీరో కోసం వెతికేవాళ్ళు. ఇప్పుడు రివర్స్లో నడుస్తుంది. అలాగే ఈ సినిమాకి రవితేజ ముళ్ళపూడి కథ, స్క్రీన్ ప్లే, మాటలు మొత్తం బాధ్యత తనే తీసుకున్నాడు. ఒక ఇంట్రెస్టింగ్ క్యాచింగ్ పాయింట్ని పట్టుకున్నాడు ఆయన. జనాలు రెగ్యులర్గా సఫర్ అవుతున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కడు, అంటే మన జీవితాలు ఎలా మారిపోయినాయంటే వర్చువల్గా మారిపోయింది ఒక రకంగా. వర్చువల్ లైఫ్లో ఉన్నాం మనం. అలాగే ప్రతి ఒక్కరి మీద విచిత్రమైన నిఘాలు కొనసాగుతున్నాయి. మీ జేబులో ఫోన్ ఉంటే మీరు రాడార్లో ఉన్నట్టే లెక్క. ఓకే. మీ ఫోన్కి ఇంటర్నెట్ ఉంటే ప్రతి ఇంటర్నెట్ ఉన్నటువంటి ఫోన్కి రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏదో మెసేజ్ నొక్కుతారు, ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట దొరుకుతారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నేరాలన్నీ అవే, వైట్ కాలర్ క్రైమ్స్ అంటున్నాం మనం. ఈ నేపథ్యంలో సినిమా ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద పెను సవాల్, దాని నుంచి కథను నడిపేటువంటి ప్రయత్నం చేశాడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఈ ఇంట్రెస్టింగ్ కంటెంట్ని సినిమా వాళ్ళ భాషలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి సినిమాకి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగా ప్లాన్ చేసుకుంటే సినిమా సక్సెస్ అవుతుంది అనేది ఒక నమ్మకం. షూర్ షాట్ అంతే. అంటే సినిమా హిట్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి, క్లైమాక్స్ బాగుండాలి అనేది ఒక డిజైనింగ్ ఫార్ములా అది. ఓకే. దీని ప్రకారమే మన వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది వాళ్ళు ఫస్ట్ పార్ట్ని ఫస్ట్ హాఫ్ అనుకుంటున్నారు. అనుకుని ఫస్ట్ హాఫ్లో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నా పర్వాలేదు అనేది జనరల్ ఫార్ములా. ఓకే. ఫస్ట్ పార్ట్లో లూజ్ ఎండ్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు. అదో ప్రమాదం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు అన్నిట్లోనూ ఆ లోపం కనిపిస్తోంది. అలా ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ కొంచెం లీజర్గా వెళ్ళాడు, సెకండ్ హాఫ్ కొంచెం రేసీగా నడిపాడు. అయితే ఫస్ట్ హాఫ్లో ల్యాగులు ఉన్నప్పటికీ మరీ అంత బోరింగ్గా అనిపించలేదు. కాకపోతే పాటల కోసం స్పేస్ తీసుకున్నారు. అంటే సినిమాని కమర్షియల్గా వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో కొంత కమర్షియల్ ఫార్ములాని జోడిస్తూ కథను నడిపే ప్రయత్నం చేస్తూ పాటలకు ప్లేస్మెంట్లు ఇచ్చుకున్నారు. జనరల్గా పాత రోజుల్లో రాఘవేంద్రరావు గారి రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఒక బ్లాక్ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక పాట రావాలి అని. అలా పాటలు వేసుకుంటూ వెళ్ళారు. అది కూడా కొంచెం ఇబ్బంది పెట్టినాయి. దాన్ని అవాయిడ్ చేస్తుంటే బాగుండేది, కానీ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వదిలేశారు. అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఓకే. అయితే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. విశ్వక్సేన్ చాలా ఎనర్జెటిక్గా మాత్రమే కాదు, చాలా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే పద్ధతిలో నటించాడు అతను. అతని క్యారెక్టరు బాగుంది. అంటే క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు, తనకు తగ్గట్టుగా డిజైనింగ్ జరిగింది. దానిలో బాగా అంటే కరెక్ట్గా క్యారెక్టర్కి ఏం కావాలో అది పెర్ఫామ్ చేశాడు తను. దాంతోపాటు ఈ మధ్య అంటే 2024 హీరోయిన్ ఆఫ్ తెలుగు సినిమా అంటే ఎవరి పేరు చెప్పాలి మనం? మీనాక్షి చౌదరి. అంటే దాదాపుగా ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి వెళ్ళినా తనే హీరోయిన్గా దర్శనమిస్తోంది. ఈ సినిమాలో కూడా తను ఉంది. తనతో పాటు శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఉంది. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టరే కీలకం సినిమాకి. అంటే తన క్యారెక్టర్ మీదే కథ నడుస్తుంది. అలాగే ఈ కథకి ఓపెనింగ్ మీనాక్షి చౌదరితో మొదలవుతుంది. కథ మొదలై ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే 35 అనే సినిమాతో విశ్వ ఈ మధ్యకాలంలో జనాల్ని బాగా అట్రాక్ట్ చేశాడు. తను కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తాడు. ఓకే. అంటే మనకి హీరో సెంట్రిక్గా సినిమా నడుస్తుంది మామూలు ఫార్మాట్లో. అయితే ఈ సినిమాలో హీరో సెంట్రిక్గా ఉంటుంది, కానీ చాలా కీలక పాత్రలు ఉన్నాయి సినిమాలో. అందుకని ఎక్కడా కూడా
ఇది ఇబ్బంది పెట్టదు ఆడియన్స్ని. సినిమా థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకి సినిమా కదులుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది లాగులు కొద్ది చోట్ల ఇబ్బంది పెట్టినప్పటికీ మరీ బోరింగ్గా అయితే లేదు. ఓకే, నడిచిపోతుంది. ఎంగేజింగ్గా ఉంది సినిమా. ఎంగేజింగ్గా నడపడానికి చాలా కష్టపడ్డాడు డైరెక్టర్. అయితే ఈయనకి ఈ నమ్మకం ఉండటం, అంటే సెకండ్ హాఫ్కి తోసేయాలి ప్రతి సెకండ్ హాఫ్లో చెప్పాలి కథని అనేటువంటి దాంతో ఫస్ట్ హాఫ్లో కొంచెం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే కొన్ని బ్లాకులు పెట్టుకున్నాడు ఆయన. అది కొంత లాగా అనిపించింది, కానీ టోటల్గా సినిమా ఎంగేజింగ్గా ఉంది. ఓకే, ఇది థియేటర్లోంచి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు మిక్స్డ్ టాక్తో వెడుతున్నారు. పర్వాలేదు అనే మాట అయితే దక్కించుకుంది ఈ సినిమా. ఓకే, నాట్ బ్యాడ్ అనేది. ఇది చాలు, ఈ మేరకు నడిచిపోతే చాలు. అంటే ఈ మధ్య కాలంలో మనం దీపావళికి 3 పెద్ద విజయాలు చూసాం. కా అనే సినిమా అది కొసమెరుపుతో జనాలని విపరీతంగా ఛార్జ్ చేశాడు. అలాగే లక్కీ భాస్కర్ కొత్త కథతో కొత్త కథనంతో వెళ్ళాడు. ఎప్పుడైనా సరే ఏ డైరెక్టర్ అయినా సరే మన జీవితాల్లో ఉన్న సంక్షోభాలని తెర మీద అద్భుతంగా చెప్పగలగటమే సినిమా. దానికోసం వేరే ఏదో కష్టపడక్కర్లేదు. కథల కోసం మన జీవితాల్లోనే బోల్డు సంక్షోభాలు ఉన్నాయి. కొత్తగా అనేక వైరుధ్యాలు వస్తున్నాయి మన జీవితాల్లోకి. వీటిని పట్టించుకుని కథలు తయారు చేసుకోవటంలో మనం ఫెయిల్ అవుతున్నాం. అందుకని రొటీన్ కథలతో సినిమాలు రావటం వల్ల జనాలు చూడట్లేదు. రివ్యూస్ బ్యాడ్ అయ్యి కాదు, ఓకే, రివ్యూవర్స్ బ్యాడ్ చేయటం వలన సినిమాలు పోవడం లేదు. మీరు జెన్యూన్ కంటెంట్ ఇస్తే జనం చూస్తారు. అలాగే ఈరోజు ఈ సినిమా కూడా, ఈ సినిమాలో నిజాయితీగా ఒక టాపిక్ చెప్పాలి అనుకున్న డైరెక్టర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి, అంటే ప్రజెంట్ సొసైటీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక ప్రాబ్లమ్ని చెప్పాలి, డిస్కస్ చేయాలి ఈ సినిమాలో అనుకున్నాడు. అది సక్సెస్ఫుల్గా చేశాడు. అది ఎంగేజింగ్గా చెప్పాడు. ఓకే, కాకపోతే దాన్ని ఇంకొంచెం డిజైనింగ్లో ఫస్ట్ హాఫ్ను కూడా, అంటే స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం మెరుపులు నడపచ్చు. అక్కడ మళ్ళీ ఫార్ములాకి చోటు కల్పించాడు ఈయన. ఆ ఫార్ములాని పక్కన పెట్టేసి తనదంటూ ఒక ఫార్ములాని వేసుకుంటూ వెళ్ళి ఉంటే, అంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. ఓటీటీలు చాలా ప్రమాదకరంగా మారినాయి. అంటే కరోనా అనేది రావటం వలన ప్రపంచంలో సంభవించిన అన్ని మార్పుల కంటే కూడా ఇండస్ట్రీలో ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. అంటే మన ప్రేక్షకులు ప్రపంచ సినిమాకి ఓపెన్ అయ్యారు ఇంట్లో కూర్చుని. ఓపెన్ అయిపోవడంతో వీళ్ళ అంటే రొటీన్ ఫార్ములాకి భిన్నంగా తయారైపోయారు. ఈ ఎదిగిన ప్రేక్షకుల మెదళ్ళకి తగినటువంటి కంటెంట్ ఇవ్వడంలో ఇండస్ట్రీ వెనకబడింది. దాంతో ఎప్పుడైతే థియేటర్లు ఓపెన్ అయినాయో వీళ్ళ పాత కంటెంట్ అంతా రిలీజ్ అయింది. అవి వీళ్ళకి నచ్చలేదు, వీళ్ళకి కనెక్ట్ కాలే. వీళ్ళేమో పెరిగిపోయారు, వీళ్ళ స్థాయి పెరిగింది, ప్రేక్షకుల స్థాయి పెరిగింది, సినిమా స్థాయి పెరగలేదు. అక్కడ బ్యాలెన్స్ అనేది తప్పింది. ఆ తప్పడం వలన ఆ సినిమాలు ఫెయిల్ అయినాయి. సో ఇప్పటికీ తడబాటుకు గురవుతున్నారు. ఈ పెరిగిన ప్రేక్షకుల ఆలోచన స్థాయికి మ్యాచ్ అయ్యే సినిమాలు తీయటంలోనూ, మ్యాచ్ అయ్యే స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకోవటంలోనూ ఇండస్ట్రీ నుంచి తడబాట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కూడా ఆ లోపం ఉంది, ఆ లోటు ఉంది. ఇంకొంచెం బ్రైట్గా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకుని ఉంటే ఒక మంచి సినిమా అయి ఉండేది. ఇది ప్రస్తుతానికైతే అబౌవ్ యావరేజ్గా ఈ సినిమాని మనం చూడొచ్చు. ఓకే, తనకైతే మార్క్స్ ఇవ్వాలంటే ఎంతవరకు ఇస్తారు? అవుట్ ఆఫ్ 100 ఈ సినిమాకి 2 ఇవ్వచ్చు అండి. అవుట్ ఆఫ్ 100, అవుట్ ఆఫ్ 5. అవుట్ ఆఫ్ 5, 5కు 2 రీజనబుల్. ఓకే, నైస్ సార్. మొత్తానికైతే ఒక వీకెండ్ చూసే ఒక మంచి కమర్షియల్ మూవీ ఈ మెకానిక్ రాకీ అంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మెకానిక్ రాకీ ఒక రివ్యూ అనేది కూడా మరి సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ మన భరద్వాజ్ గారు చాలా చక్కగా చెప్పారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.